ఇది మన రొంపిచెర్ల కుర్రాడి ప్రేమ కథ, యథార్థ సంఘటన. ఇదే మన హీరో ఇల్లు, వాళ్ళ అమ్మ నాన్న. ఇతనే మన కథలో హీరో, పేరు మధు. మన హీరో కాస్త రియల్ హీరో అండి. డిగ్రీ చదివి పాస్ అయి చేస్తే గవర్నమెంట్ ఉద్యోగమే చేయాలనే ప్రయత్నిస్తున్నాడు. అలాగని సోంబేరి కాదండి, బాధ్యత గల కొడుగ్గా వ్యవసాయ పనులు చేస్తూ తండ్రికి సహాయంగా ఉంటాడు. అంతేకాదండోయ్, పక్కనే తలకోనలో గైడ్గా కూడా పనిచేస్తుంటాడు. కానీ వీడికి తెలియకుండానే వీడి జీవితంలో వీడిని గాఢంగా ప్రేమించే ఒక ప్రేమికురాలు ఉందండి. చూడండి. అరుణా, మీ అన్నయ్య ఎక్కడా? ఎందుకు? ఇంతంతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? లేదు, నేను మీ అన్నయ్యతోనే చెప్తాను. అదేంటో నాకు తెలుసు కానీ అక్కడున్నాడు, వెళ్ళు. అమారనా, మీ అన్నయ్య అడగపోయాడు? అదిగో అక్కడే ఉన్నాడు నాన్న. అరే, వీడికి అమ్మాయిని చూసాం, పెళ్లి చూపులకి వెళ్ళాలని మీ అమ్మతో చెప్తే మందలిడికి చెప్పినట్టే లేదే. ఏం మనుషులో బా. ఎరా ఏంటి నాన్న? పెళ్లి చూపులకి వెళ్ళాలని మీ అమ్మకి చెప్పాను, చెప్పలే నీకు? ఎందుకు ఇలా ఎండలో పని చేస్తావో? 4 రోజులు నీడ పట్టినావండి, బాగా రెస్ట్ తీసుకో. ఏమే? సరే. చూసేవాళ్ళు ఏమనుకుంటారా? సరే. రే మామా, ఏం ఎంజాయ్ చేసినా ఈ 4 రోజులే రా. నాకు కానీ పెళ్లి ఫిక్స్ అయిందంటే ఈ ఎంజాయ్ ఎంత ఉండదురా. ఎంజాయ్ రా మామా, ఎంజాయ్. పెళ్ళా? నీకు పెళ్ళా? పిచ్చ ఏంట్రా అలా నవ్వుతాడు? రే మామా, చాలా బాధగా ఉందిరా మామా. దేనికిరా? మీ నాన్న పెళ్లి పేరుతో నీ బతుకు బేడీలు వేస్తున్నాడు రా. ఎదవా, సోమా అని పెళ్లి చూపులు పోతా అంటే నువ్వు ఎదవాగుడు గాడిగా. రే మామా, మా నాయన నాకు విజయం చెప్పాడు మామా. ఈ 4 రోజులు ఎండ పట్టిన ఎక్కడ తిరగకుండా ఇంటి పట్టినే ఉండన్నాడు మామా. ఎందుకని అడగవేంట్రా? గ్లామర్ కోసం మామా. పెళ్లి చూపులు కదా, నలుగురు వస్తారని. అమ్మాయి బాగా కనబడవల్లా, గ్లామర్ కోసం మామా. పందిలాగా తిని నిద్రపోతే గ్లామర్ రాదురా, కొంచెం ఫేర్ అండ్ లవ్లీ అట్లాంటివి వాడాలి. శివాజీ సినిమాలో రజనీకాంత్ పూసుకోవడంలా అట్లరా. వాటికంటే ముందు పాలు, గుడ్లు, పెరుగు, మేగడ పూసుకొని స్నానం చేయాలరా మామా. అట్టాగంటారా? సరే పదండ్రా, ఏం కావాలో కొనుక్కుందాము. ఈ వాచికాడు ఆడేం చేస్తున్నాడు రైడా? యారా మామా, ఏడేం చేస్తున్నావు మామా? పెళ్లి చూపులు కదా మావా? అవును మామా. నువ్వు పెద్ద మనిషి అయినట్టు మీ నాన్నకి ఎంత తెలిసింది మావా? అదేనా నీ డౌటా? పెద్ద మనిషే కాదా, నేను చూపిస్తారా మామా కొడక్క. అరే మామా, నువ్వు తెల్లంగా రావడం అంటే పేరనోళ్ళకి కంపెనీగా చాలందిరా. ఇట్లాంటి చాలు గాని 2-3 కిలోలు తీసుకురా. నిజంరా మామా. అరే మామా, ఒక్కటి కొంటే ఒకటి ఫ్రీ అంటరా. అలాగైతే కాస్మెటిక్ రోలో ఏవే ఫ్రీ అయిందని వెళ్ళి పట్టుకొచ్చేయండి. మదా, నువ్వు చెప్పినట్టు ఆ లైన్ లో ఏమేం ఫ్రీగా ఉంటాయి అన్ని కొనేసినావురా. సరే బిల్లే పిచ్. అన్నా, మా వాడికి 4 రోజుల పెళ్లి చూపులో ఎర్రంగా రావాలా. ఏమేం కావాలో అన్ని కొనేసినావో ఇంక మీ ఇష్టం. అది కొంటే ఇది ఫ్రీయే.
ఇది కొంటే ఇది కూడా ఫ్రీ అంట. ఇంకేమన్నా అదిగో ఇదిగో ఇది ఫ్రీ రాసి ఉంది. ఇదిగో ఇది కూడా ఫ్రీ, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. ఇది ఎందుకు తీసుకున్నావయ్యా? ఏమిటికో తెలియదు, దాని మీద ఫ్రీ అని రాసల్లా. చూడు నువ్వు బడికి పోలా. ఒరే మదా ఏందిరా రుద్దుకోవాలి అడగరా ఆయన్ని. రే మధు, రే మధు, టైం ఎంత అయిందిరా? ఇంకా నిద్రపోతున్నావు? రెస్ట్ తీసుకోమంటే 9 గంటలకు నిద్రపోమని కదరా గాడిద. వీపింది మచ్చను చూసా. రాత్రంతా నిద్రే లేదురా, ఒకటే కలరా. ఏముందిరా అమ్మాయి, అప్సరసరా. కత్తిరి నా కైఫ్ కూడా ఆ అమ్మాయి డాన్స్ అయ్యిదిరా. ఏముందిరా. కృష్ణన్ రా, సర్పంచ్ వాళ్ళ అబ్బాయి. రే ప్లీజ్ రా, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ రా. నా జాబ్ కోసం రా, శబ్దం చేయకండి రా. ఈడవుడు ఆ ఇష్టం నా ఫోన్ వస్తే చాలు వాళ్ళ అమ్మ నాకంటే ఎక్కువ భయపడి వస్తాడు. ఇక్కడ కూర్చొని మాట్లాడితే మందాసనం కొడతాదా ఏంది అక్కడికి? ఏంటరా ఈడ అక్కడ పోయి మాట్లాడుతున్నాడు. సరేనా, ఉంటానా? ఓకేనా? అసలు ఆ మధుగాడు ఉద్దేశం ఏంట్రా? ఆడేమనుకుంటాడ్రా మన గురించి? అసలు ఆడి గురించి ఆడేమనుకుంటున్నాడ్రా? అదేరా మనం పెద్ద ఎర్రి పూర్ ఫెలోస్ ఏంటచ్చరా. అది నేను ఒప్పుకుంటాను రా. కొండంత ఎర్రి పూర్ ఫెలోస్ లా కనపడుతున్నాం రా మధుగానికి. కత్తిరి నాకాయ ఫ్లాంట్ ఫిగర్ ఆడి కల్లోకి వచ్చిందంట, అది మనం నమ్మాలంట. ఇది ఎక్కడ? అయినా ఆ పిల్లకని ధైర్యం ఉండాలరా ఈడి కల్లోకి వచ్చేదానికి. రే ఆయన బాబు కరెక్ట్ గా చూసారంటరా, కంత్రికి ఒక కలర్ వేసి కాంటాక్ట్ లెన్స్ పెట్టినట్టు. సరిగ్గా చెప్పావరా. ఆడి కళ్ళద్దాలు, ఆడి నవ్వు, ఆ నడక, ఆడి పొట్ట ఇవంతా గమనించారా మీరు? ఇంకోటి చూసినా అంటారా నువ్వు? ఆ నవ్వినప్పుడు మొహం చూసారంటరా, అబ్బా జోరేకి జలుబు చేసినట్టు ఉంటదరా. స్టేట్ మొత్తానికి సైన్ ఫ్లూ సప్లై చేసే డీలర్ లా ఉంటారా అని చెప్పి బయటకు వస్తారా? నేను చెప్పేది పచ్చి నిజము, జాగ్రత్తగానండి. అదేంటంటే ఆ ఇంట్లో ఉండే అర్థము ఏ జన్మ చేసినా దురదృష్టమో గాని ప్రతిరోజు ఆడి మగవాడికి చూపించాలంటే అదురుకొని సస్తుంటదిరా.
ఏంట్రా వాగుతున్నారు? రే రే అదేరా నీ కల్లోకి సూపర్ ఫిగర్ వచ్చింది కదా, అదే ఫిగర్ మళ్ళీ కల్లోకి రావాలంటే నువ్వు నిద్రపోవాలి కదా. నీకు బాగా నిద్ర రావాలంటే ఏం చేయాలని ఆలోచిస్తున్నామమ్మా. నాకు తెలుసురా, మీ అందరి మాటలు విన్నాను రా. మీ ఎవరి సలహా నాకు అవసరం లేరా. ముందు నోర్లు మూసుకొని రా, గాడిదల్లారా. స్వామి సారీ స్వామి. స్వామి చిన్నప్పటి నుంచి నిన్నే నమ్ముకున్నా స్వామి, నిన్నే పూజిస్తున్నా స్వామి. మా నాన్న పెళ్లి చూపులు అన్నాడు, అదే రోజు రాత్రి సూపర్ ఫిగర్ స్వామి నా కల్లోకి వచ్చింది స్వామి. చాలా అందంగా ఉంది స్వామి, కానీ మొహం తెలియట్లేదు స్వామి. ఈరోజు ఎట్లయినా స్వామి ప్లీజ్ స్వామి కొంచెం కోఆపరేట్ చేయ స్వామి. ఆ అమ్మాయి ఫుల్ డీటెయిల్స్ మొత్తం నాకు తెలిసిపోవాలి స్వామి. ప్లీజ్ స్వామి, ప్లీజ్ స్వామి. గుడ్ నైట్ స్వామి. ఏ మధు, టైం ఎంతరా? నిన్న ఇలా కాదు, చేను కడిపోయి పాతలు దీపో. వెళ్తాలేనన్నా. దేవుడా ఏంటే ట్విస్టు? మా నాన్న పెళ్లి చూపులు అన్నాడో లేదో, మొదటి రోజు వీపు మీద మచ్చ చూపించావు, రెండో రోజు నడుము మీద మచ్చ చూపించావు. ఆ ముఖం ఏదో చూపించేస్తే ఆ పిల్ల ఎక్కడుందో నేనే వెతుక్కుంటానయ్యా. ప్లీజ్ అయ్యా, నా ఫేవరెట్ గాడు కదా, ప్లీజ్. రోజు ఇదొక రామాయణమా వాడికి? రోజు నిద్రలేమని చెప్పాలా? ఏమే వాళ్ళు లేపు తీసుకురాయడు, రెడీగా అయినా లేదా? ఏంటి నానా? ఏంటేంటరా ఇంకా రెడీ కాలేదా? ఎక్కడికి? పెళ్లి చూపులకి రా ఎదవా. పెళ్లి చూపులకా? 4 రోజులు ఆగాన్నావు, ఇది 3వ రోజే నాన్న. రేపు వెళ్దాం లేపో. వీడెవడరా వీడు? నా కడుపుని చెడబుట్టాడు. రేపటికైనా రెడీగా ఉండు, వాళ్ళకి ఫోన్ చేసి నేను ఏదో ఒకటి చెప్పుకుంటా. ఏంటి దేవుడా ఈ పరీక్ష? ఒకే ఒక్క ఛాన్స్ ఇచ్చావంటే అమ్మ ఎక్కడున్నా ఎత్తికి పట్టుకుంటాను దేవుడా. ప్లీజ్ రా.
నెలకొనంతా తిరగడానికి నాకు ఒక బెస్ట్ గైడ్ మేడం కావాలి. నేను మేడం మీలో బెస్ట్ ఎవరు? ఈ ఏరియాలో వానికేం తెలుసు మేడం? వాడి గైడ్ ఏంది నేను మేడం బెస్ట్ గైడ్. నాకు తెలిసి మన ఏరియాలో తెలిసిన ప్లేస్ ఏం లేదు మేడం. రండి మేడం. ఆ నేను బ్రో, చూపిస్తాను, రండి మా మేడం. ఊళ్ళో పెద్ద మేడం, వేస్ట్ వాడికే గాడు తెలుసు నువ్వు. మేడం. మేడం, నేను ఈ బెస్ట్ మాట గైడ్ మేడం. రండి మేడం. నేను నేను మేడం బెస్ట్ గైడ్. చూపిస్తాను. ఏయ్, నువ్వు ఇంకోసారి ఎవరైనా మనమే చెప్తారు మేడం. రండి మేడం, నేను చూపిస్తాను. రండి మేడం. నేను బెస్ట్ గైడ్ మేడం. నాతో రండి మేడం. నేను చూపిస్తాను. వాడిని మేడం, నేను చూపిస్తాను. రండి మేడం. నాతో రండి మేడం. ఈ ఏరియాలో ప్రతి నాతో ప్లేస్ రండి మేడం. నేను చూపిస్తాను మేడం. నాతో రండి మేడం. నేను బెస్ట్ గైడ్ మేడం. వాడికేం తెలుసు నాతో మేడం. రండి మేడం, నేను నాతో రండి చూపిస్తాను. మేడం. ప్లీజ్ మేడం, బాగా ప్లీజ్ మేడం, నా మాట నమ్మండి. హలో, రా పిలిస్తే పలకడు. నేను పిలుచుకొని వస్తా మేడం. రే మధు, రే మధు, ఆ అమ్మాయి పిలుస్తుందిరా. ఇక్కడ మీరు కూడా గైడేనా? అవును. ఆ, నాకు ఈ ఏరియా ఓకే చూపించాలి. అండి మేడం, ఒక్క నిమిషం మేడం. రే పదరా నువ్వు. రే 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 మామా, రే రే మామా, నేను నీ మీతో ఫ్రెండ్స్ పాటు చెప్పరా, వస్తున్నా. ప్లీజ్ రా అమ్మాయి మామా, చాలా మేము అందంగా వస్తాం రా. ఉందిరా, రే. ప్లీజ్ రా, రే. ప్లీజ్ రా మామా, అయ్యో, రే. అమ్మాయి. నేను చెప్పినట్టు వింటారు కదా ఓకే రా. ఉంటాం రా. పదండి. ఏమనుకోద్దు మేడం, మేమందరం ఫ్రెండ్స్. ఈ ఏరియాలో అన్ని ప్లేసులు వీళ్ళకి తెలుసు. మేడం, మీరు ఈ తలకోనలో ప్రత్యేకంగా చూడవలసిన ఫస్ట్ ప్లేస్ రామ లక్ష్మణ్ చెట్లు. ఏంటి దాని ఈ స్పెషల్? తలకోనలోనే అతి పెద్దవి ఎత్తైనవి రామ లక్ష్మణ్ చెట్లు. రే, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మేడానికి చెప్పండి రా. మీరు వెళ్ళండి మేడం, ఓకేరా. మీరు ధైర్యంగా వెళ్ళండి, నేనున్నాను రండి కదా. ఇవే మేడం రామలక్ష్మణ్ చెట్లు అంటే. ఇంత పెద్ద చెట్లా? ఇక్కడేం చేశారు మేడం? అక్కడ నెలకొని ఉన్నది, రండి, సూపర్గా ఉంటది. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? దగ్గరే 10 నిమిషాలు మేడం. ఇక్కడ ఒక కాలు ఉన్నది, దాన్ని దాటేస్తే నెలకొని వస్తుంది. జాగ్రత్త మేడం, బ్యాగ్ ఇవ్వండి. పర్వాలేదు, మీరు వెళ్ళండి, నేను వస్తా. థ్యాంక్ యూ. జాగ్రత్త అండి, కాలు జాగ్రత్త. షూ తీసేయండి, ఈజీగా ఉంటుంది. ఈ నెలకొన చాలా బాగుందండి, కానీ ఇంత దూరం నడిచి రావాలంటే కష్టంగా ఉంది. పర్వాలేదండి, నేనున్నానుగా. అయినా ఇంత ఎత్తైన కొండల నుంచి నీళ్లు రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది. అదేనండి మా ఊరు స్పెషల్. ఓ, ఇంకా ఏంటి స్పెషల్స్? అంటే స్పెషల్ అంటే ఇక్కడే దగ్గరలో కొల్లాపురం గుడి ఉంది, చాలా పవర్ఫుల్. అక్కడికి వెళ్తే నా డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. డౌట్స్ ఏంటి? ఏమంటున్నారు? అయ్యేంటి లేదండి, 2 ముఖ్యమైన పార్ట్స్ మిగిలిపోయినాయి, అవి కూడా చూసేస్తే. పార్ట్సా? పార్ట్స్ ఏంటి? అవే ముఖ్యమైన ప్రదేశాలు, బాగా చూడాల్సినవి. ఓ, అలాగా. అన్నట్టు ఆ గుడికి చీర కట్టుకుని వెళ్ళాలండి, అప్పుడే కనబడతాయి. ఏంటి కనబడేవి? అదేనండి, చీరలో వస్తేనే ఆ గుళ్ళోకి రాణిస్తారు, అప్పుడే మనకు దర్శనం బాగా జరుగుద్ది అంటున్నా. మరి ఇప్పుడు ఎలా? నా దగ్గర చీర లేదుగా. మీరేం కంగారు పడకండి, మా చెల్లి శారీ ఉంది, నేను అరేంజ్ చేస్తానుగా, దాన్ని కట్టుకోండి, వెంటనే గుడికి వెళ్దాం. ఓకే. ఓకే.
లాభంలే, ప్లాన్ చేంజ్ చేయాల్సిందే. చూడ్డానికి సింపుల్గా ఉంటుందండి, కానీ చాలా పవర్ఫుల్. మనసులో మీరు ఏదైనా కోరిక కోరుకోండి, అది 100% జరుగుతుంది. ఈ ముడుపు కట్టండి, మీ కోరిక నెరవేరుతుంది. అవునా? ఏమండి ఏమండి ఏమండి, ఇక్కడ కాదండి, నేను చెప్తాను రండి. వెళ్ళి ఆ కొమ్మ కట్టండి. ఇంకా చూడాల్సింది విప్పింది మచ్చ ఒకటే, జాకెట్ అడ్డం. ఏవండి, మీ చెల్లికి కాల్ వచ్చింది, మీ నాన్నగారట లైన్ లో ఉన్నారు. డాడీ. అలాగా, గుళ్ళో ఉన్నా డాడీ, బయలుదేరుతున్నా. వచ్చేస్తున్నాను డాడీ. ఐల్ బి దేర్ విత్ ఇన్ 1 hour. ఓకే బాయ్. థ్యాంక్స్ ఆల్ ఆఫ్ యూ. వస్తాను. ఆ ఒక్క మచ్చ చూసింటే నా డౌట్ క్లియర్ అయిపోయింది. ఏమే వాళ్ళు లేపు తీసుకురాడు, రోజు నిద్రలేమని చెప్పాలా? రెడీ అయినా లేదా? ఏంటి నాన్న? ఏంట్రా ఈ అవతారం? పెళ్లి వద్దు గిల్లి వద్దు, నన్ను డిస్టర్బ్ చేయద్దు నాన్న. ఏమైందిరా నీకు? నన్నేం అడగొద్దు, పెళ్లి వద్దంటే వద్దు అంతే. ఇప్పుడు నేను వాళ్ళకి ఏమని సమాధానం చెప్పాలి? నువ్వేమైనా చెప్పుకో, నాకు ఈ పెళ్లి అవసరం లేదు. ఎల్లో ఇదిగో ఈ కవర్లో అమ్మాయి ఫోటోలు ఉన్నాయి, వాటిని చూసి అమ్మాయి నచ్చిందో లేదో చెప్పు. అంత నా కర్మ.
దేవుడా నువ్వు సూపర్ అంటే సూపర్ దేవుడా. నా స్వప్న సుందరి నన్నే వెతుక్కొచ్చేలా చేసావు. నువ్వు ఉన్నావయ్యా, నువ్వు ఉన్నావు. థ్యాంక్ యూ స్వామి. హలో హలో, ఎవరండి? అది మధునండి. ఓ మీరా? నేను మీకు ముందే తెలుసా? తెలుసా అంటే మా కజిన్ బ్రదర్ మీ సర్పంచ్ వాళ్ళ అబ్బాయి విష్ణు మీ ఫోటో ఇచ్చి మీ గురించి చెప్పాడు. మీ గురించి చాలా గొప్పగా చెప్పాడు. నిన్న మీరు పెళ్లి చూపులకి రావడం లేదని మీ నాన్నగారు ఫోన్ చేశారు. అందుకని నాకే మిమ్మల్ని ఒకసారి చూడాలనిపించి మీ ఊరు వచ్చాను. లక్కీగా మీరే కనిపించారు. మీరు, మీ మర్యాద, మీ ప్రవర్తన, మీ పద్ధతులు అన్నీ నాకు నచ్చాయి. ఇక మీ ఉద్దేశం ఏంటో చెప్తే. నానా ఎరా నా పిల్లం ఇంటికి దారేది